బంగారం విలువ తెలియనిది కాదు. ఇండియాలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ప్రపంచ దేశాల్లోకెల్లా ఇండియాలోనే బంగారానికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడేమో రేట్ ఎక్కువ. కొన్ని దేశాల్లో తక్కువ ధరకే బంగారం దొరుకుతుంది. అందుకే ఆ దేశాల నుంచి భారత్కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. అనేక ముఠాలు ఇందుకోసం పనిచేస్తున్నాయి. వీరంతా ఒకెత్తైతే ఓ యూట్యూబర్ మాత్రం ఒకెత్తు. బంగారం స్మగ్లింగ్లో అతన్ని మించిన వారు లేరేమో. అతడి పనితనం చూసి కస్టమ్స్ అధికారులే అవాక్కయ్యారు. అతడి కథేంటో మీరు చూడండి. ఇతడి పేరు మహమ్మద్ సాబీర్ అలీ. చెన్నై ఎయిర్పోర్ట్లోని డిపార్చర్ లాంజ్లో సొవెనీర్ షాప్ నడుపుతుంటాడు. ఇతడు కేవలం 2 నెలల్లో 3 కోట్ల రూపాయలు సంపాదించాడు. చిన్న సొవెనీర్ షాప్ నడుపుతూ అంత డబ్బు ఎలా సంపాదించగలిగాడు అన్నట్టు ఇతడికి షాపింగ్ బాయ్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దేశ విదేశాల్లో వీడియోలు చేస్తుంటాడు. 7,000కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. శ్రీలంకన్ గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ కి ఇండియాలో ఫేస్ అతడే. అందుకే అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. అబుదాబిలో ఉండే శ్రీలంకన్ గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ సాబీర్ అలీ యూట్యూబ్ వీడియోలు చూసి అతన్ని రిక్రూట్ చేసుకుంది. సొవెనీర్ షాప్ నడపటంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా చెన్నై ఎయిర్పోర్ట్లో షాప్ పెట్టించింది సిండికేట్. అతడి దగ్గర కొందరు పనిచేస్తుంటారు. గోల్డ్ స్మగ్లింగ్ లో హెల్ప్ చేసేందుకే సాబీర్ అలీతో ఎయిర్పోర్ట్లో షాప్ పెట్టించింది స్మగ్లింగ్ సిండికేట్. ఎయిర్ హబ్ రిటైల్ పేరుతో ఎయిర్పోర్ట్లో ఓ షాపును అద్దెకు తీసుకున్నాడు సాబీర్ అలీ. అందుకోసం అబుదాబిలో ఉండే స్మగ్లింగ్ సిండికేట్ సభ్యులు లీజు కోసం 70 లక్షల రూపాయలు చెల్లించారు. శ్రీలంకన్ గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బాగా నిలబెట్టాడు సాబీర్ అలీ. కేవలం 2 నెలల్లోనే 267 కిలోల బంగారాన్ని అక్రమంగా ఇండియా తీసుకొచ్చాడు. దాని విలువ 167 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ గుర్తించింది. బంగారం తరలించేందుకు సాబీర్ అలీతో పాటు అతడికి షాప్లో పనిచేసే 7గురికి సిండికేట్ బాగా ట్రైనింగ్ ఇచ్చింది. మలద్వారంలో బంగారం పెట్టి స్మగ్లింగ్ చేయిస్తూ ఉంటాడు సాబీర్ అలీ. ఈ గ్యాంగ్ సభ్యులు మలద్వారంలో బంగారాన్ని పెట్టుకుని తీసుకొస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ కు దొరికిపోయారు. బంగారాన్ని పొడిగా పేస్ట్గా మార్చి 300 గ్రాముల చొప్పున సిలికాన్ బాల్స్ లో పెట్టి తీసుకుని వస్తారు. ఆ బాల్స్ ని మలద్వారంలో పెట్టుకుని ఎయిర్పోర్ట్లో దిగుతారు. నిజానికి ఇలా మలద్వారంలో బంగారం పెట్టుకుని అక్రమంగా రవాణా చేసేవారి గుట్టు బయట పెట్టడానికి కస్టమ్స్ అధికారులు ఓ టెక్నిక్ అనుసరిస్తారు. అనుమానితులను స్క్వాటింగ్ పొజిషన్లో అంటే మల విసర్జన చేసే భంగిమలో చాలాసేపు కూర్చోబెడతారు. లోపల ఉన్న బంగారం కారణంగా వారికి నొప్పిగా ఉంటుంది. దీంతో వారు ఎక్కువసేపు అలా కూర్చోలేక నొప్పిని తట్టుకోలేక నిజం చెప్పేస్తారు. ఒక్కోసారి ఆ బాల్స్ బయటికి వచ్చేస్తుంటాయి. కానీ సాబీర్ అలీ అతడి టీం మెంబర్స్ కి బాగా ట్రైనింగ్ ఇచ్చింది శ్రీలంకన్ గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్. మలద్వారంలో బంగారం పేస్ట్ లేదా పొడి ఉన్న సిలికాన్ బాల్స్ పెట్టుకుని స్క్వాటింగ్ పొజిషన్లో గంటసేపు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోగలిగేలా కఠిన శిక్షణ ఇప్పించారు. మొదట ఒక బాల్తో మొదలుపెట్టి తర్వాత 3 బాల్స్ సైతం లోపల పెట్టుకుని గంటసేపు స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చునే స్థాయికి చేరుకునేలా వారికి శిక్షణ ఇప్పించారు. తన టీం సభ్యులకు నెలకు 15,000 రూపాయల జీతం ఇచ్చేవాడు సాబీర్ అలీ. మలద్వారంలో బంగారం ఉన్న సిలికాన్ బాల్ పెట్టుకుని దాన్ని అక్రమ రవాణా చేసిన ప్రతిసారి బాల్కి 5,000 చొప్పున ఇచ్చేవాడు. విదేశాల నుంచి బంగారాన్ని ఇదే పద్ధతిలో కొందరు చెన్నై ఎయిర్పోర్టు దాకా తీసుకువస్తారు. ఇలా తీసుకువచ్చేవారని క్యారియర్లు అంటారు. వారు చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ ట్రాన్సిట్ లాంచ్ లో వారి నుంచి సాబీర్ అలీ ఉద్యోగుల్లో ఒకరు ఆ బంగారాన్ని తీసుకుంటారు. అక్కడ దాన్ని తమ మలద్వారంలో పెట్టుకుని ఆ నొప్పి ముఖంలో తెలిసేలోపే బయటికి వచ్చేస్తుంటారు. ఒకవేళ కస్టమ్స్ అధికారులు అనుమానించి స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోబెట్టినా గంటసేపు సునాయాసంగా కూర్చోగలుగుతారు. దీంతో కస్టమ్స్ అధికారులు వారిని వదిలేస్తారు. ఈ పద్ధతిలోనే వారు భారీగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం సాబీర్ అలీ గ్యాంగ్లోని ఒకడు చెన్నై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. దాంతో అతడి మలద్వారంలో దాచుకున్న సిలికాన్ బాల్స్ గుట్టు బట్టబయలయ్యింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగా సాబీర్ అలీని మిగతా 6గురిని అరెస్టు చేశారు. ఈ 8 మంది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ద్వారా ఇష్యూ చేసే ఐడెంటిటీ కార్డ్స్ ని ఎలా సంపాదించగలిగారు అనే దానిపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఐడీ కార్డులుంటే ఎయిర్పోర్ట్లో చెక్ చేసేందుకు అవకాశం ఉండదు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఈ 8 మందికి ఆ ఐడీ కార్డులు ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.